ఇన్నాళ్లు నల్ల కుబేరులపై దృష్టి పెట్టిన ఐటీ అధికారులు తాజాగా బంగారం వ్యాపారులను టార్గెట్ చేశారు. నోట్ల రద్దు తర్వాత గుట్టు చప్పుడు కాకుండా పెద్ద మొత్తంలో బంగారం అమ్మిన షాపులపై నజర్ పెట్టారు. పాత నోట్ల రద్దు తర్వాత తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో బంగారం అమ్మకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. 500-1000 రూపాయలతోనే ఈ లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. నోట్ల రద్దు ప్రకటన వచ్చిన నవంబర్ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగిన క్రయ విక్రయాలపై దృష్టి పెట్టిన ఐటీ శాఖ అధికారులు హైదరాబాద్ లోని ప్రముఖ బంగారం షాపులపై దాడులు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. 10 షాపుల్లో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. అప్పట్లోనే వార్తలు వచ్చాయి. 3 రోజుల పాటు రాత్రింబాళ్లు అమ్మకాలు జరిపినట్లుగా తెలుస్తోంది. బ్లాక్ మనీ అయితే గనక తులం బంగారం అంటే 10 గ్రాముల బంగారం 40 నుంచి 50 వేలకు అమ్మినట్లుగా తెలుస్తోంది. దాదాపు 100 కోట్లు ఈ జ్యువెలరీ షాపులు అందరూ కలిసి ఒక 100 కోట్ల వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సమాచారం మేరకు ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ప్రస్తుతం ఎలాంటి అక్రమాలు బయటపడతాయో చూడాలి. ఇప్పటి వరకు నల్ల కుబేరుల మీద దృష్టి పెట్టిన ఐటీ శాఖ ప్రస్తుతం జ్యువెలరీ షాపుల మీద దృష్టి పెట్టింది. వార్తలు వచ్చిన మాట అందరికీ తెలుసు. బంగారం షాపుల్లో భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగాయని, దాదాపు బిల్లులు లేకుండా కొనుగోళ్లు జరిగాయని, దీనికి ప్రస్తుతం మూల్యం చెల్లించుకోబోతున్నారన్నట్లుగా కనబడుతోంది పరిస్థితి. హైదరాబాద్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, అబిడ్స్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లోని గోల్డ్ షాపులపై ఐటీ అధికారులు 3 రోజులుగా దాడులు చేస్తున్నారు. మొత్తం 10 షాపుల్లో అక్రమాలు జరిగినట్లుగా ఐటీ శాఖ సోదాల్లో తేలింది. నోట్ల రద్దు తర్వాత అక్రమార్కులు ఈ 10 షాపుల నుంచి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసినట్లుగా అధికారులు నిర్ధారించారు. షాపుల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను సేకరించి భారీగా గోల్డ్ కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు సేకరించారు. అంతేకాకుండా గోల్డ్ షాప్ ఓనర్ 3 రోజుల వ్యవధిలోనే 100 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే బంగారం విక్రయించినట్లుగా తేలింది. బంగారం అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులను బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసినట్లుగా ఐటీ అధికారుల విచారణలో తేలింది. అక్రమాలపై పక్కా సమాచారం సేకరించిన ఐటీ అధికారులు 10 షాపుల యజమానులపై కేసులు నమోదు చేశారు. 100 కోట్ల రూపాయలు అంత ధైర్యంగా ఎలా బ్యాంకులు డిపాజిట్ చేశారనేది కూడా గమనించాలి. మొత్తం 10 షాపుల్లో 3 రోజులుగా దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్, అమ్మిన వివరాలు, కొన్నవారి వివరాలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి బంగారం కొన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారి మీద కూడా దాడులు జరిగే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం బంగారం షాపుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అబిడ్స్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైన జ్యువెలరీ షాపుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి.